ఉత్తరప్రదేశ్ లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. డియోరియాలో మహాముర్షి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో విద్యార్థులు మరియు అక్కడి సిబ్బంది దాదాపు 10 రోజులుగా ఒక కుళ్ళిపోయిన మృతదేహాన్ని కలిగి ఉన్న ఒక ట్యాంకు నుండి నీటిని ఉపయోగిస్తున్నారని బయట పడడంతో అక్కడ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే నీటి నుండి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో శుభ్రపరిచే సిబ్బంది 5వ అంతస్తుల్లో సిమెంట్ ట్యాంకును తనిఖీ చేయగా అక్కడ శవం కనిపించింది. మృతదేహం బాగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ సంఘటన తర్వాత డియోరియో జిల్లా మెజిస్ట్రేట్ దివ్య మిట్టల్ ను దర్యాప్తు అధికారిగా నియమించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో అనాటమీ విభాగం అధిపతి డాక్టర్ రజనీని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలిక ప్రిన్సిపాల్ గా నియమించారు. అయితే మంగళవారం ఉదయం తనిఖీ చేస్తున్నప్పుడు 5వ అంతస్తు ట్యాంకు తాళం వేసి ఉండాలి, అది తెరిచి ఉందని గుర్తించారు. జిల్లా మెజిస్ట్రేట్ దీని గురించి ప్రిన్సిపాల్ ను ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి నుండి ట్యాంక్ మూసివేయబడింది. అలాగే ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా అందించబడుతుంది. చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేతృత్వంలో 5 సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో ఈ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.